మాధవ, శౌర్య భూమి వచ్చారా? లేదన్నయ్య, నేను కూడా వాళ్ళ కోసం చూస్తున్నాను. ఇంకా రాకపోవడం ఏంట్రా? కాసేపట్లో పంతులు గారు అమ్మాయి ఎక్కడా అని అడుగుతారు. ఏమని సమాధానం చెప్పాలి? ఛ, శౌర్య ఎందుకు ఇలా చేస్తుంది? చిన్నపిల్ల, దానికేం తెలీదు అనుకో. భూమి అయినా చెప్పాలి కదా. సర్లేరా, ప్రద్దానికి ఆ అమ్మాయినంటావు ఎందుకు? బావా, నీకొక విషయం చెప్పాలి. ఏంటి? అది నీ ఒక్కడితోనే మాట్లాడితే బాగుంటుందేమో. రేయ్, ఆగు. వాడు నా తమ్ముడు. వాడికి నాకు దాపెరికాలుండవు. నువ్వేమైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడు, ఇబ్బందిగా ఉంటే వెళ్ళిపో. నాకెందుకో అనుమానంగా ఉంది బావా. అనుమానమా? ఎందుకు? ఏ విషయంలో? అదే బావా, శౌర్య పెళ్లి సంబంధం మాట్లాడుకున్నప్పటి నుంచి ఇప్పుడు ఈ రోజు నిశ్చితార్థం వరకు తన మొహంలో ఎక్కడ ఆనందమే కనిపించలేదు. అలా అని బాధ లేదు. మన కోసం ఈ సంబంధం ఇష్టమే అన్నట్టు తను నటించిందేమో అని అనిపిస్తోంది. నేననుకున్నది తప్పవ్వాలని కోరుకుంటున్నాను బావా. కానీ ఎందుకో చెప్పాలనిపించి చెప్పాను. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. ఉదయం బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి అనింది. వెళ్ళింది, వచ్చింది. అంతవరకు బాగానే ఉంది. కాకపోతే వచ్చింది ఎవ్వరూ చూడలేదు. భూమిని అడిగితేనేమో కాసేపు గదిలో చీర మార్చుకుంటుందని, ఇంకాసేపటి తర్వాత మేకప్ నచ్చలేదని మళ్ళీ పార్లర్కి వెళ్ళింది అని. కానీ ఇవన్నీ తెలిసిన విషయాలే. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. అంటే బావా, ఇది మన కుటుంబ విషయం కదా. మన గురించి మనం తప్పుగా మాట్లాడుకోకూడదు. కానీ నాకేమనిపిస్తుందంటే ఆ అబ్బాయి వాళ్ళకి ఓ ఫోన్ ఇచ్చింది కదా. ఒకవేళ ఆ ఫోన్ కాల్ ఏమైనా నిజమై ఉంటుందా అనిపిస్తోంది. అంటే నా ఉద్దేశం అదని కాదు బావా. శౌర్య గురించి నాకు తెలీదా ఏంటి? కాకపోతే జరుగుతున్నవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళన్నది నిజమేమో అనిపిస్తోంది. నీ మనసులో ఉన్న ఉద్దేశాన్ని నేరుగా చెప్పు, ఇలా వంకరగా కాదు. అంటే మన శౌర్య ఎవరినైనా అబ్బాయిని ప్రేమిస్తుందేమో. సరే, వాళ్ళెవరూ కడుపు మంటతో మన అమ్మాయి గురించి తప్పుగానే చెప్పారని అనుకుందాం. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే శౌర్య ఇంతవరకు ఇంటికి రాలేదు. తీసుకుని వస్తానని చెప్పిన భూమి జాడ కూడా లేదు. నాకేమనిపిస్తుందంటే వేరే అబ్బాయి శౌర్య మనసులో ఉండటంతో ఈ సంబంధం ఇష్టం లేదని మనతో చెప్పలేక ఇలా ఏమైనా చేస్తుందా అని నాకనిపించింది. నేను చెప్పాను బావా, తర్వాత మీ ఇష్టం. నువ్వు మామూలు దానివి కాదే. కట్టె విరక్కుండా పాము చావడం అనే సామెత నిన్ను చూసే పుట్టిందేమో. చెప్పాల్సిందంతా చెప్పేస్తున్నావు, మళ్ళీ ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు. వద్దురా, మా చెల్లెలు తప్పు చేయదు. అయినా మీకు అలా ఎందుకు అనిపించిందో నాకు అర్థం కావట్లేదు. నేనేం తప్పుగా అనట్లేదు మాధవ. ఇంట్లో ఎంగేజ్మెంట్ జరుగుతోంది. మన శౌర్య కనిపించట్లేదు చూసారా. పైగా భూమి కూడా ఫోన్లు ఇచ్చేయట్లేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడో ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తోంది. కాకపోతే మా ఆడపడుచు కదా, తన గురించి తప్పుగా ఎలా మాట్లాడగలం? అందుకే చెప్పలేక చెప్తున్నాను.
నువ్వేంటి బావా ఏం మాట్లాడవు? నేను చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా? ఇప్పటికైనా నీకు అర్థమైందా బావా నేనెందుకు బాధపడుతున్నాను? నేనేదో శౌర్యని తక్కువ చేద్దామని కాదు బావా. తెలిసి తెలియక తనేదైనా తప్పుడు పని చేస్తే చెడ్డ పేరొచ్చేది మీకే కదా. నా బావకి తలవంపులొస్తే నేను తట్టుకోలేను బావా, అందుకే చెప్పాను. శౌర్య తప్పు చేసింది అంటావు. వాళ్ళెవరో చెప్పినట్టుగా ఎవరినో ప్రేమించింది అని అంటావు, అంతే కదా? అంటే అది నా ఉద్దేశం అది కాదు బావా. అలా ఏమైనా జరిగిందా అని. నువ్వు మాట్లాడుతుంది నా చెల్లెలు గురించి. కాసేపు కనిపించట్లేదంటే వాడెవడో చెప్పినట్టు లేచిపోయినట. ఈ మాట అనడానికి నీకు మనసలా వచ్చింది? మా చెల్లి తప్పు చేయదు, అది మా నమ్మకం. మా నమ్మకాన్ని కూడా అవమానించేలా మాట్లాడుతున్నావంటే నిన్ను ఏమనాలి? నువ్వేమన్నా పరాయిదానివా, పక్కింటి దానివా? ఈ ఇంటి మనిషివి. నిన్ను అవునన్నా కాదన్నా మా అక్క మా తమ్ముడు నిన్ను ఈ ఇంటి మనిషిగా ఉంచారు. మళ్ళీ మళ్ళీ నువ్వు మా గురించి చెడుగా ఆలోచిస్తున్నావంటే నిన్ను ఏమనాలి? ఇంకొక్కసారి పిచ్చి పిచ్చిగా నా చెల్లెలు గురించి మాట్లాడావంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళో. వెళ్ళమంటుంటే అర్థం కావట్లేదా? వెళ్ళో. ప్రసాదు, లేదమ్మా, ఈ రిజిస్టర్ ఆఫీస్లో కూడా అడిగాను. పెళ్లి చేసుకోవాలంటే ఓ నెల ముందే అప్లై చేసుకోవాలని చెప్పారు. నాకు తెలిసి ఖచ్చితంగా ఏదో గుళ్ళో పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. ఊరు దాటే లోపల వాళ్ళ అమ్మ వాళ్ళకు మనకు తెలిసి వాళ్ళ కోసం ప్రయత్నిస్తామన్న ఆలోచన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ దూరం ప్రయాణం చేయరు. ఆ విషయం నిజమే ప్రసాదు. ఆ రుద్రానికి చాలా నెట్వర్క్ ఉంది. సిద్ధార్థ ఇంట్లో నుండి చెప్పకుండా వచ్చేసి ఉండుంటే ఖచ్చితంగా అతన్ని వెతికిస్తుంది. తనకేదో కొంచెం తెలిసినట్టే ఉంది. అందుకే నేను సిద్ధార్థకి మెసేజ్ చేస్తే అక్కడికి తను వచ్చింది.